ప్రధాన ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖల్లో విమానాలు హైజాక్ చేస్తామని సెక్యూరిటీ ఏజెన్సీలకు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్టుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. హైజాక్ బెదిరింపులతో ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ముంబై పోలీసులకు మెయిల్, చెన్నై ఎయిర్పోర్టుకు ఫోన్ కాల్తో కలకలం మొదలైంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్న అధికారులు ఎక్కడ అనుమానం వచ్చినా తనిఖీలు చేస్తున్నారు. విమానాలు హైజాక్ చేస్తామన్న బెదిరింపులు దక్షిణాది ఎయిర్పోర్టులో కలకలం రేపాయి. 23 మందితో ఉన్న గ్రూప్ హైజాక్ ప్రయత్నాలు చేస్తోందని వచ్చిన ఈమెయిల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు సంచలనం కలిగించింది. ముంబై, హైదరాబాద్, చెన్నై, వైజాగ్ ఎయిర్పోర్ట్ల నుంచి విమానాలు హైజాక్ చేయాలనే యోచనలో హైజాకర్లు ఉన్నట్లు తెలిసిందే. దీంతో ఈ ఎయిర్పోర్టుల్లో ప్రత్యేక భద్రతా సమావేశాలు జరిగాయి. పౌర విమానయాన భద్రతా ప్రమాణాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే అధికారులకు వచ్చిన ఈమెయిల్ ఓ మహిళ ఇతరుల వద్ద విన్న సమాచారమే కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదన్న సంగతి తెలిసిందే. విమానాశ్రయాల రక్షణ బాధ్యతలు చూసే సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా ప్రశ్నించాలని అధికారులు సూచించారు. ఎయిర్పోర్టులతో పాటు పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. అటు చెన్నై ఎయిర్పోర్టులో కూడా హైజాక్ చేస్తున్నట్లుగా ఫోన్ కాల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికులు చివరి నిమిషంలో చెక్-ఇన్ కొచ్చేలా బయలుదేరవద్దని, సాధ్యమైనంత ముందుగానే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని ఎయిర్లైన్ సంస్థలు సూచనలు చేస్తున్నాయి. సెక్యూరిటీ అధికారులకు సహకరించాలని టికెట్లను కొన్నవారికి సమాచారం పంపుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్టులో హై అలర్ట్ కొనసాగుతోంది. విమానాన్ని హైజాక్ చేస్తామంటూ చెన్నై ఎయిర్పోర్టుకు అగాంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా విశాఖ ఎయిర్పోర్టులోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన అలర్ట్ అయిన క్యూఆర్టీ, బాండ్ డిటెక్టివ్ బృందాలు రంగంలోకి దిగిపోయాయి. ఎయిర్పోర్ట్ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎయిర్పోర్టులో విస్తృతంగా తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు జరిగినా ఎక్కడా సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.